రైతుల సమస్యల మీద ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ఆమె ధర్నా చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులను అడుగు తినే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువెళ్తుందని మండిపడ్డారు. యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితి దారుణమని ఆమె ధ్వజమెత్తారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారని కోవాలక్ష్మి విమర్శించారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఒకటే బస్తా ఇస్తా ఉంటుంది యూరియా. ఈ రోజు మన ఏరియాలో పత్తి ఎక్కువ ఇస్తున్నారు, తర్వాత వరి పంట వేస్తున్నారు. ఇప్పుడు ఎకరానికి గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారు, మరి మాజీ ముఖ్యమంత్రి గారు మరి యూరియా కానీ డిఏపి కానీ ఎక్కడ కూడా కొరత లేకుండా మరి ఆ రోజు ఇవ్వడం జరిగింది రైతులకు. కానీ ఈ రోజు రైతులు ఎక్కడ చూసినా కూడా మన ప్రాంతాల్లో కూడా ఇంకా చాలా మంది రైతులకు మరి ఇవాళ యూరియా ఎకరానికి ఒకటే ఇస్తున్నారు. ఇవాళ ఎక్కడెక్కడ చూస్తే మరి రైతులు ఇవాళ చెప్పులు లైన్లు పెట్టుకుంటున్నారు. అట్లనే పాపము పడిగాపులు పొద్దున్న నుంచి అయితే సాయంత్రం వరకు మరి పడిగాపులు కాస్తూ మరి అటు వ్యవసాయం టైంలో మరి యూరియా ఇవ్వకపోవడంలో ఇవాళ ఈ సహకార సంఘం బ్యాంకులో ఇవాళ పడిగాపులు కాస్తూ మరి పొద్దంతా కూడా ఉంటున్నారు. ఒక్కో బస్తా ఇవ్వడానికి 266 రూపాయలకు దొరికే యూరియా బస్తా బయట బ్లాక్ మార్కెట్ లో 600 రూపాయలకు ఎట్లా దొరుకుతుంది అనేది ఈ అగ్రికల్చర్ ఆఫీసర్లు, ఈ ప్రభుత్వ అధికారులు మాకు చెప్పి తీరాలి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, ఈ సంవత్సరం కృత్రిమంగా కొరత సృష్టించి ప్రభుత్వ అధికారులు, సొసైటీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు అందరూ కూడబలుకొని బ్లాక్ మార్కెటింగ్ చేయడంతో సమస్య జటిలమైంది. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి లేచేలేదు. ఎన్ని రోజులైనా ఇక్కడనే కూర్చుందాం, అవునా? మొత్తం ఇవాళ ఇక్కడ ఉన్న 500 మంది రైతులు ఎవరైతే పడిగాపులు కాస్తారో, ఎవరైతే చెప్పులు లైన్లో పెట్టి నిల్చున్నారో, వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఆహారం అంతా మానేసి ఏదైతే రోడ్డు మీద కూర్చున్నారో అందరికీ యూరియా సరఫరా చేసే వరకు